అపెండిక్స్ మనకు చాలా కామన్ ప్రాబ్లమ్ కండిషన్ మెడికల్ అండ్ సర్జికల్. అపెండిక్స్ నార్మల్ మనకు బాడీలో ఉన్న ఒక పార్ట్. దాని ఇన్ఫెక్షన్ ఈజ్ అపెండిసైటిస్. యూజువల్లీ పబ్లిక్ అపెండిక్స్ అని వచ్చిందంటారు, కానీ ఇట్స్ ఏ అపెండిసైటిస్. అపెండిసైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ అపెండిక్స్. అలానే మనకు పేగులు ఇన్ఫెక్షన్ అంటే చిన్న పేగు ఇన్ఫెక్షన్, పెద్ద పేగు ఇన్ఫెక్షన్. చిన్న పేగు ఇన్ఫెక్షన్ ఎంటరైటిస్ అంటాం, పెద్ద పేగు ఇన్ఫెక్షన్ కొలైటిస్ అంటాం. కానీ అపెండిసైటిస్లో ఏమవుతుందంటే ట్రీట్మెంట్ మనకు సర్జికల్ ట్రీట్మెంట్. అపెండిసైటిస్ 24 అవర్స్ పెయిన్, 24 అవర్స్ లోపల సర్జరీ చేయించుకోవాలని చాలా కాలం నుండి వచ్చే వర్డ్. అది ఎందుకు అంటే బికాస్ అపెండిక్స్ ఈజ్ ఎ బ్లైండ్ స్ట్రక్చర్. మనకు బాడీలో వేరే పార్ట్స్లో ఇన్ఫెక్షన్స్ వస్తుంటే అవి పార్ట్స్లో మనం ఇన్ఫెక్షన్ వస్తే మెడిసిన్స్తోని ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయొచ్చు. సేమ్ మన చిన్న పేగు ఇన్ఫెక్షన్ వచ్చింది ఎంటరైటిస్ అంటాం, మెడిసిన్స్తో అయిపోతాయి. పెద్ద పేగు ఇన్ఫెక్షన్ వచ్చింది కొలైటిస్ అంటాం, మెడిసిన్స్తో అయిపోతాయి. కానీ అపెండిక్స్ రాగానే సర్జరీ డాక్టర్స్ అందరు రికమెండ్ చేస్తారు. బికాస్ అది ఒక బ్లైండ్ అండ్ స్ట్రక్చర్, ఆ ఇన్ఫెక్షన్ అక్కడనే ఉండిపోతుంది. అండ్ అపెండిక్స్ తీసేసిన వల్ల మనకు పెద్ద లాస్ ఉండదు బాడీకి. దట్స్ వై అపెండిక్స్కి ట్రీట్మెంట్ సర్జికల్ రిమూవల్ ఆఫ్ అపెండిక్స్ అంటాం. ఇంకో రీజన్ ఏముంటుంది అంటే అపెండిక్స్ బ్లైండ్ అండ్ స్ట్రక్చర్ కెనాల్ దగ్గర ఓపెనింగ్ దగ్గర అపెండిక్స్ స్టార్ట్ అయ్యే దగ్గర మోషన్ వెళ్ళి అట్కాయించి ఫీకుల్ ఎత్తు అవుతుంది. సో క్లోజ్ లూప్ లాగా తయారైపోతుంది. క్లోజ్ లూప్ తయారయ్యి ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయ్యే కొద్దీ అది బల్జ్ అయ్యి బస్ట్ అయిపోతుంది. సీరియస్ కాంప్లికేటెడ్ కండిషన్ అయిపోతుంది. అప్పుడు మనము ప్లాన్ చేసే సర్జరీ అండ్ అవుట్కమ్స్ చాలా వేరీడ్గా ఉంటాయి. సింపుల్ అపెండిసైటిస్ వచ్చింది, ఇమీడియట్గా డాక్టర్స్ని కన్సల్ట్ చేసి సర్జికల్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే ఈజీ రికవరీ, ఇంకా వితౌట్ కాంప్లికేషన్స్ రికవరీ అయిపోతుంది. అండ్ అపెండిసైటిస్కి మనకు ట్రీట్మెంట్ ఈజ్ సర్జికల్ రిమూవల్ ఆఫ్ ట్రీట్మెంట్. అండ్ ఇది మనకు 2 మెథడ్స్లో చేస్తాము. ఒకటి ఓపెన్ అపెండిక్స్ సర్జరీ అండ్ ద అదర్ వన్ ఈజ్ లాప్రోస్కోపిక్ అపెండిక్స్ సర్జరీ. సో ఓపెన్ సర్జరీలో మనం కడుపు దగ్గర ఇన్సిషన్ కట్ చేసి పేగు దగ్గర వెళ్ళి ఆ అపెండిక్స్ ఐడెంటిఫై చేసుకొని అపెండిక్స్ని తీస్తాము. అండ్ లాప్రోస్కోపీ సర్జరీ అంటే స్మాల్ హోల్స్తోని అపెండిక్స్ తీస్తాం. స్మాల్ హోల్స్తోని అపెండిక్స్ తీసే అడ్వాంటేజెస్, లాప్రోస్కోపిక్ అడ్వాంటేజెస్ ఏంటంటే పేషెంట్ రికవరీ తొందరగా ఉంటుంది, ఇన్ఫెక్షన్ రేట్స్ తక్కువ ఉంటాయి, అండ్ అర్లీ టు నార్మల్ లైఫ్ రొటీన్ యాక్టివిటీస్ చేయవచ్చు. కొన్నిసార్లు మనం అపెండిక్స్ని నెగ్లెక్ట్ చేసినాం, అపెండిక్స్ పెద్దగా అయిపోయి అక్కడ ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్ అండ్ స్మాల్ బౌల్స్ వచ్చి అట్కాయిస్తాయి, అడేషన్స్ అంటాం. అడేషన్స్ ఫామ్ అయ్యి మాస్ లాగా ఫామ్ అయిపోతుంది, అపెండికులర్ మాస్ అంటాం. అలాంటి సిచ్యుయేషన్స్లో లాప్రోస్కోపిక్ సర్జరీ కొంచెం ఇబ్బందిగా అయిపోతుంది. ఇన్ దట్ కేస్ ఓపెన్ సర్జరీ చేయాల్సి వస్తుంది.